ప్రొఫెసర్ అంటే విద్యార్థులకు విద్యతో పాటు విలువల గురించి చెప్పే గౌరవప్రదమైన వృత్తి. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అలాంటి ప్రొఫెసర్ దారి తప్పాడు. 10 మందికి మంచేదో చెడేదో చెప్పాల్సిన ఆయన కీచకుడిగా మారాడు. తన వద్ద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ ప్రొఫెసర్ పాపం పండటంతో ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. ఎవరా కీచక ప్రొఫెసర్? ఎక్కడ జరిగింది ఈ ఘటన? వాచ్ ఇట్. తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీలో కీచక పర్వం. విద్యార్థినితో ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తన. సెల్ ఫోన్ లో రికార్డైన ప్రొఫెసర్ వికృత చేష్టలు. వర్సిటీకే మచ్చ తెచ్చిన ప్రొఫెసర్ నిర్వాకం. ఇది తిరుపతిలో ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ. ఉన్నత విద్యకు నిలయమైన ఈ వర్సిటీలో ఓ ప్రొఫెసరే కీచకుడయ్యాడు. ఎంతో పేరున్న వర్సిటీకే మాయని మచ్చ తెచ్చారు కీచక ప్రొఫెసర్. ఫోటోలో కనిపిస్తున్న ఇతడే మనం చెప్పుకుంటున్న కీచక ప్రొఫెసర్. పేరు ఉమా మహేష్. ప్రొఫెసర్ అంటే సమాజంలో గౌరవ మర్యాదలున్న వృత్తి. విద్యార్థులకు మంచేదో చెడేదో చెప్పాల్సిన ప్రొఫెసర్ ఉమా మహేష్ కామాంధుడిగా మారాడు. ఎస్వి అగ్రికల్చర్ కాలేజీలో అనంతపురం జిల్లాకు చెందిన యువతి ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ కావడంతో 4 విద్యార్థినులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది అగ్రికల్చర్ కాలేజ్. క్రాప్ ఫిజియాలజీ విభాగం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉన్న ప్రొఫెసర్ ఉమా మహేష్ బాధిత విద్యార్థి పట్ల అనుచితంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ నెల 19 నుంచి 26 వరకు జరుగుతున్న ప్రత్యేక తరగతుల్ని అదునుగా తీసుకుని ఆమెను అసభ్యకర రీతిలో టచ్ చేశాడు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. సీనియర్ సహాయంతో కీచక ప్రొఫెసర్ ఉమా మహేష్ వికృత చేష్టలన్నీ సెల్ ఫోన్ లో రికార్డ్ చేసింది. నేరుగా తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ప్రొఫెసర్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దీనిపై చట్టపరంగా ఆధారాలతో కోర్టుకు సమర్పిస్తామన్నారు తిరుపతి రూరల్ పోలీసులు. 22 ఇయర్స్ వయసు గల ఒక విద్యార్థి వారి తల్లిదండ్రులతో పాటు నిన్నటి దినము పోలీస్ స్టేషన్ రాబట్టి ఒక కంప్లైంట్ ఇచ్చింది. అందులో ఆమె సెంబ్యాక్ అయింది. దానికి గాను ఆ ఎక్స్ట్రా క్లాసెస్ చెప్పే నిమిత్తంలో ఆ హెచ్ఓడి ఉమా మహేష్ అనే అతను ఆమెకు క్లాసెస్ చెబుతూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి మరియు ఆమె యొక్క పార్ట్స్ కూడా టచ్ చేసి ఆమెను వేధించినట్టు మాకు ఫిర్యాదు ఇచ్చింది. ఆ విషయం పైన ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది. ఫ్రెండ్స్ చెప్తే ఫ్రెండ్స్ వాళ్ళు ఈ సారు పెద్ద సారు ఇతను చెప్పేటప్పుడు మనల్ని బ్లేమ్ చేస్తారు కాబట్టి మనం ప్రూఫ్స్తో మనము పై అధికారులకు తెలియజేస్తే వాళ్ళు అప్పుడు దాన్ని నమ్ముతారు అని చెప్పడంతో ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు కలిసి ఆమె చెప్పే క్లాస్ రూమ్లో తెలియకుండా ఒక సీక్రెట్గా కెమెరా పెట్టి రికార్డ్ చేసేసింది. అందులో కూడా అతను ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు దాంట్లో వీడియోలు వచ్చినాయి. దీన్ని తీసుకొని ఆమె వారి పేరెంట్స్ చెప్పేసి మాకు నిన్నటి దినం పోలీస్ స్టేషన్ రాబడింది. దీనిపైన మేము కేసు నమోదు చేస్తున్నాము. ఆల్రెడీ అతన్ని ముద్దాయిని కూడా అదుపులోకి తీసుకొని మేము రిమాండ్కి పంపిస్తున్నాము. తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ చరిత్రలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి అని అంటున్నారు కాలేజ్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఎంవి రమణ. ఈ ఘటనపై యూనివర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని వారి ఆదేశాలతో తగిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఫస్ట్ టైం అండి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడము. ఇది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. లైంగిక వేధింపులు గురి చేశాడని ఆ అమ్మాయి కంప్లైంట్ చేసినట్టు సిఐ గారు చెప్పారు. ఆల్రెడీ వాళ్ళు వచ్చేటప్పటికే ఎఫ్ఐఆర్ బుక్ అయింది అని కూడా చెప్పారు. ఆయన వచ్చి ఆయన గురించి ఎంక్వైరీ చేశారు. మన ఉమా మహేష్ గురించి ఎంక్వైరీ చేశారు. తర్వాత 5:30కి అరెస్ట్ చేశామని కూడా చెప్పారు వాళ్ళు. ఉమా మహేష్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆయన ఐడి ప్రూఫ్ అవి తీసుకెళ్లారు. తర్వాత ఆ అమ్మాయి మాకు కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ కూడా మేము ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం గుంటూరు హెడ్ క్వార్టర్స్కి పంపించాము. ఖచ్చితంగా యూనివర్సిటీ వాళ్ళు దీని మీద చర్యలు తీసుకుంటారు. సోమవారం రోజు అంటే 30వ తారీఖు. కీచక ప్రొఫెసర్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. కాలేజీలో విమెన్స్ ప్రొటెక్షన్ సెల్, యాంటీ ర్యాగింగ్ సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అమ్మాయిని అసభ్యంగా మాట్లాడడము, ఆ అమ్మాయి మీద చేయేసి వివిధ రకాలుగా మాట్లాడి అనేక సమస్యలకి ఆ అమ్మాయిని మానసికంగా గురి చేయడం చాలా సిగ్గుచేటు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక
ప్రొఫెసరు విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకి సత్ప్రవర్తనలు నడిపించాల్సిన వ్యక్తి ఈరోజు ఒక కీచక వృత్తికి తయారు కావడం చాలా సిగ్గుచేటు. ఈ యొక్క విషయంలో మన వైస్ ఛాన్సలర్ గారు తక్షణమే స్పందించి ఆయన విధుల నుంచి తప్పించి సస్పెండ్ చేసి ఆయన మీద కమిటీ కూడా విచారణ కమిటీ కూడా త్వరలో నియమించి ఆ యొక్క వృత్తి నుంచి డిస్మిస్ చేయాలని మేము బలంగా ఈ యొక్క డిమాండ్ ని కోరుకుంటున్నాము. ఇప్పుడే మన కళాశాల అసోసియేట్ డీన్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలు మహిళలపై రోజుకో నేరం జరుగుతూనే ఉంది. ఏం చేసినా తమను ఎవరు ఏమీ చెయ్యరన్న ధీమానో అధికారం తమదేనన్న అహంకారమో నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇలాంటి నేరాల్లోకి ఇప్పుడు ప్రొఫెసర్లు కూడా చేరిపోవడం బాధాకరం. నేరం జరిగిన వెంటనే నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి ఘటనల్ని అరికట్టలేం.